వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. కేసీఆర్ తో నా అనుబంధం ఈనాటిది కాదు. నేను ప్రజా జీవితంలోకి రాకముందు నుండి కేసీఆర్ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నాకు పరిచయం. జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైంది. కేసీఆర్ కూడా చెప్తూ ఉంటారు. పార్టీల చేరికతోనే ఒక నూతన అధ్యాయం ఆరంభం కాబోతుంది. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ లో చేరిక నూతన అధ్యాయంగా భావించినప్పటికీ కేసీఆర్ గారితో నాకున్నటువంటి అనుబంధం ఇప్పుడే సోదరి వసంత గారు అన్నట్టు ఏదైతుందో ఆ ఈనాడుది కాదు, చాలా వరకు జగిత్యాల ప్రాంత ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కూడా వారితో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని. మేము 83 అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కలిసి ప్రయాణించాం. తదుపరి కాలంలో రాజకీయంగా మరి భిన్న అభిప్రాయాలతోని భిన్న రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకోవడంతో భావాలు ఒకటైనా కానీ భిన్న వేదికల్లో కొనసాగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా ఏదైతుందో వారు ఏదైతే ఉద్యమం చేపట్టబడడం జరిగిందో వాస్తవంగా నాడు యావత్ తెలంగాణ ప్రజానీకం వారికి అండగా నిలిచింది. 2006-8లో నేను వారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఏదైతుందో అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది. అంతే తప్ప ఏదైతుందో వారి పట్ల గానీ లేక తెలంగాణ అంశం పట్ల గానీ భిన్న అభిప్రాయంతో కాదు. వారు కూడా ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళు జీవన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతుందో ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అనుబంధం. మరి వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ 4